హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. ఎవరైతే వీడియోని చూస్తున్నారో మీకు కరెంట్ అఫైర్ టెస్ట్లు కనుక ప్రాక్టీస్ చేయాలని ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఆ యొక్క టెస్ట్లకు సంబంధించిన లింక్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ప్రాక్టీస్ చేయవచ్చు. ఇక లేట్ చేయకుండా ముందుగా జాబ్ న్యూస్ని అయితే చూసేద్దాం. డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నవి, అవేంటో చూద్దాము. నేటి నుంచి డిఎస్సి పరీక్షలు రాయనున్నటువంటి 2.79 లక్షల మంది అభ్యర్థులు, 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలు, 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్. తొలిసారిగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వము. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్. ఆగస్టు 5 వరకు పరీక్షల నిర్వహణ. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాము. ప్రతిరోజు 2 విడతల్లో ఎగ్జామ్స్ను అయితే నిర్వహించనున్నారు. ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రతి షిఫ్ట్లో 13,000 మందికి పైగా పరీక్షలు రాసేలా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఇక ఈ యొక్క టీచర్ పోస్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లో మొత్తము 2,849 పోస్టులు ఉండగా, ఎస్జిటిలో 7,304 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లో 727 పోస్టులు, పీఈటీలు 182 ఖాళీలు, అండ్ అలాగే మొత్తం వచ్చేసి 11,062 పోస్టులు అయితే నోటిఫికేషన్ ప్రక్రియను అయితే చేపడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, నా రిటైర్మెంట్లోపే గ్రూప్స్ అయిపోవాలి, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి పంతము. అందుకే గ్రూప్స్ పరీక్షలకు వాయిదాకు ససేమిరా. ఎలాగైనా సరే ఈ ఏడాది డిసెంబర్లోపే గ్రూప్స్ పరీక్షలు పూర్తి చేయాలనే పట్టుదల. నా హయాంలో జాబ్స్ ఇచ్చాననే మార్క్ ఉండాలి. డిసెంబర్లో మహేందర్ రెడ్డి రిటైర్మెంట్. ఆలోగా పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు ఇవ్వాలనేటువంటి యోచన. చరిత్రలో తన పేరు ఉండిపోవాలనే తీవ్రమైన కాంక్ష. మరోవైపు నిరుద్యోగుల ఆందోళనలంటే పట్టింపు లేని వైనము. ఇక మరిన్ని వివరాలు చూద్దాము. రాష్ట్రంలో ఏ ఇద్దరు నిరుద్యోగులు మాట్లాడుకుంటున్నా వారి చర్చ అంతా డిఎస్సి గ్రూప్స్ పరీక్షల చుట్టూనే సాగుతోంది. వాయిదా గురించి అభ్యర్థులు పోరాడుతుంటే టీజీపీఎస్సీ తన పని తాను చేసుకుపోతోంది. నేటి నుంచి డిఎస్సి పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇంత జరుగుతున్న టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి మౌనంగానే ఉంటున్నారు. ఆయన మౌనం వెనుక అసలు కారణం ఏంటి? ప్రభుత్వం ఎందుకు పరీక్షలు వాయిదా వేయలేకపోతోంది? దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశము వెలుగులోకి వచ్చింది. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి కారణంగానే వాయిదా వేయడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఆ కారణం ఏంటి అంటే, ప్రజాభీష్టం మేరకు పాలన సాగితే అది ప్రజాస్వామ్యం అవుతుంది. కానీ ఇప్పుడు నాయకుల ఆలోచనల బట్టే పాలన జరుగుతోంది. వాళ్ళు ఏదనుకుంటే అది, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవేమన్నట్టు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది జరగాల్సిందే. ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగుల వాదన పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు. ప్రభుత్వం సంకల్పించినట్టుగానే డిఎస్సి, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు జరిగిపోవాల్సిందే అని అరచి గీ పెట్టినా, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసినా, అరెస్టులైనా చేస్తాం కానీ పరీక్షలు ఆపే ప్రసక్తే లేదని అంటున్నారు పాలకులు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణము టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి పంతమేనన్న చర్చ జరుగుతోంది. తన హయాంలో కనీసం కొన్ని ఉద్యోగాలైనా భర్తీ చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారని ఆయన. అందుకే పరీక్షల వాయిదా వైపు ఆయన మొగ్గు చూపడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆయన కోరిక మేరకే సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న రచ్చ జరుగుతోంది. ఈ ఏడాది డిసెంబర్తో మహేందర్ రెడ్డి పదవి విరమణ చేయనున్నారు. దీంతో పదవి నుంచి తొలగిపోయే లోపు కొన్ని ఉద్యోగాలు భర్తీ చేసి తన హయాంలో ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకోవాలన్న ఆలోచన మహేందర్ రెడ్డిది అని తెలుస్తోంది. ఆ మార్కు ఉండాలనే తలంపుతోనే నిరుద్యోగులు అంతగా ఆందోళన చేస్తున్నా ఏమాత్రమూ స్పందించడం లేదు అన్నటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, అభ్యర్థుల డిమాండ్లపై తర్జన భర్జన. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల వాయిదా, అదనపు పోస్టులపై తేల్చని సర్కారు, నిరుద్యోగులతో కొలిక్కిరాని చర్చలు, వర్గాలుగా విభజించి వేర్వేరు హామీలు, నిరుద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు, కొనసాగుతున్న కొలువుల పోరాటాలు. మరిన్ని వివరాలు చూద్దాము. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం గ్రూప్ 2, గ్రూప్ 3లో నోటిఫికేషన్లో అదనపు పోస్టులు కలపడమా? ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2, నవంబర్ 17, 18 తేదీల్లో ఉన్న గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయాలా?
అనే అంశాలపై ప్రభుత్వము తర్జన భర్జన పడుతుంది. ఈ డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు పోరాడుతూ ఉంటే కొందరు తటస్థంగా ఉన్నారు. ఇదే అదనుగా ప్రభుత్వము ఒక వర్గానికి ఒకలా మరో వర్గానికి మరోలా నచ్చజెబుతూ మభ్యపెడుతూ ఉన్నట్లు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ చర్చలు జరిపిన ఫలితము శూన్యము. దాదాపు 10 డిమాండ్లపై నిరుద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం తరపున కొందరు ప్రతినిధులు చర్చలు జరిపినా కూడా కొలిక్కి రాలేదని తెలిసింది. ఇక దీనికి సంబంధించి మరొక అప్డేట్ చూద్దాము. మేము డిఎస్సి పరీక్షలు రాయము, అభ్యర్థులు చల్లారని ఆగ్రహజ్వాల. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని 31,000 మంది కాల్చినటువంటి వైనము. సర్కారు వైఖరిని నిరసిస్తూ హాల్ టికెట్ల కాల్చివేత, 160 ప్రశ్నలు, 80 మార్కులు, నేటి నుంచి పరీక్షలు. వివరాలు చూసినట్లయితే డిఎస్సి అభ్యర్థుల ఆగ్రహ జ్వాల ఇంకా చల్లారలేదు, వెల్లువల రగులుతూనే ఉంది. గురువారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వేలాది మంది తమ జీవితాలను పణంగా పెట్టేందుకు వెనుకాడలేదు. గొంతెత్తి మొత్తుకున్న ఆందోళనలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మొండిగా పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపడంతో గుండెలు మండినటువంటి అభ్యర్థులు పరీక్షలే రాయబోమంటూ ప్రభుత్వంపై నిరసన బాణం వదిలారు. ఏకంగా 31,105 మంది బుధవారం నాటికి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోలేదు. వీరంతా పరీక్షలు రాయకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈసారి డిఎస్సికి మొత్తంగా 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 11న అధికారులు హాల్ టికెట్లను వెబ్సైట్లో పొందుపరిచారు. బుధవారం నాటికి 2,48,851 మంది మాత్రమే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు దమనకాండకు నిరసనగా వీరంతా పరీక్షలు రాయకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆర్థిక సేవల రంగంలో 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ. దేశీయ ఆర్థిక సేవల రంగము ఉద్యోగుల కొరత సమస్యను ఎదుర్కొంటోందని ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఇండియా సిఇఓ క్రిషన్ మిశ్రా అన్నారు. సరైన అభ్యర్థులు లభించక గత ఏడాది దాదాపు 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ డేటా ప్రకారము గత ఏడాది ఆర్థిక సేవల రంగంలో కొత్తగా 46.86 లక్షల ఉద్యోగాలు సృష్టించబడగా అందులో 27.5 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలు చేపట్టేందుకు సరైన అర్హత కలిగిన వారు లభించకపోవడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. 8,600 మంది కొత్త టీచర్లు వచ్చే వారంలో గురుకులాల్లో చేరనున్న ఉపాధ్యాయులు. 2 రోజుల్లో వెబ్ కౌన్సిలింగ్, ఆన్లైన్లో ఆప్షన్ల ఎంపిక, సబ్జెక్టుల వారీగా షెడ్యూల్. వివరాలు చూస్తే గురుకుల విద్యా సంస్థలు కొత్త టీచర్లతో కలకలలాడనున్నాయి. వచ్చే వారంలో ఏకంగా 8,600 మంది విధుల్లో చేరనున్నారు. ఇప్పటికే వీరంతా నియామక పత్రాలు అందుకుని దాదాపు 4 నెలలు కావస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగిన ప్రస్తుతము ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను అన్ని గురుకుల సొసైటీలు పూర్తి చేశాయి. 2-3 రోజుల్లో వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చేలా గురుకుల సొసైటీలు కార్యాచరణను రూపొందించాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 2,200 పోస్టులకు 25,000 మంది పోటీ. ముంబై ఎయిర్పోర్టుకు భారీగా నిరుద్యోగులు. వివరాలు చూస్తే ముంబై ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించడంతో వేలాది మంది తరలివచ్చారు. దీంతో ఎయిర్పోర్టు కిక్కిరిసిపోయింది. వారిని అదుపు చేసేందుకు సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. ఎయిర్ ఇండియా 2,216 పోస్టులు భర్తీ చేసేందుకు డ్రైవ్ నిర్వహించింది. ఈ ఉద్యోగాల కోసము 25,000 మందికి పైగా తరలివచ్చారు. కౌంటర్ల వద్ద తమ ధ్రువపత్రాలను సమర్పించేందుకు నిరుద్యోగులు ప్రయత్నిస్తూ ఉండగా వారు తొక్కిసలాటకు గురైనట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టైప్ రైటింగ్ కోర్సులు నిలిపివేత. టైప్ రైటర్లకు సంబంధించిన అధికారిక పరీక్షలను నిలిపివేయాలని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. సాంప్రదాయ టైప్ రైటర్ కంప్యూటర్ ఆధారిత మోడ్లలో సంవత్సరానికి 2 సార్లు పరీక్ష జరుగుతుంది. మొదటి షెడ్యూల్ జూలైలో, రెండవది డిసెంబర్లో జరుగుతుంది. ఏటా దాదాపు 4,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు. టైప్ రైటర్ను ఉపయోగించాలని ఎంచుకునే అభ్యర్థులు తప్పనిసరిగా తమ యంత్రాన్ని పరీక్షా కేంద్రాలకు తీసుకురావాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షను ఎంచుకునేటువంటి వారు కేంద్రంలోకి డైరెక్ట్గా వెళ్ళి పరీక్ష రాయవచ్చు. ఎలాంటి యంత్రాన్ని తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు.
ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఏడాదికి 2 సార్లు పరీక్షలపై డైలమా. వివరాలు చూస్తే విస్తృత సంప్రదింపుల్లో సిబిఎస్ఈ సెమిస్టర్ విధానము మరో ఆప్షను. 10, 12 తరగతుల బోర్డు పరీక్షలపై తర్జన భర్జన. వివరాలు చూసినట్లయితే 2025-26 విద్యా సంవత్సరం నుంచి 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి 2 సార్లు నిర్వహించే విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైలమాలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. మరోవైపు సెమిస్టర్ విధానంలో పరీక్ష నిర్వహణ ఆప్షన్ కూడా సిబిఎస్ఈ ముందుంది. దీనిపై విస్తృత సంప్రదింపులు జరుగుతున్నాయని, ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలను ఎప్పుడు ఏ విధానంలో నిర్వహించాలనే దానిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇంటర్ పాస్ అయితే నెలకు 6,000, డిప్లొమా ఐటీఐ వాళ్లకు 8,000, డిగ్రీ పీజీ వాళ్లకు 10,000. నిరుద్యోగ యువకులకు కొత్త స్కీమ్. మన రాష్ట్రంలో కాదండి, మహారాష్ట్రలో నిరుద్యోగ యువకులకు ఆర్థిక సాయము, స్కిల్ ట్రైనింగ్ కోసము రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. బుధవారము పండరీపురంలో ఆషాఢి ఏకాదశి సందర్భంగా లాడ్లాబాయి యోజన పేరిట మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఈ స్కీమ్ను ప్రారంభించారు. ఈ కొత్త స్కీమ్ క్రింద నిరుద్యోగ యువకులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. వారి విద్యార్హతల ప్రకారం ప్రతి నెల బ్యాంకు ఖాతాల్లో స్టైఫండ్ జమ చేయనున్నారు. 18 నుంచి 35 ఏళ్లున్న వారు ఈ స్కీమ్కు అర్హులు. 12వ క్లాస్ పాస్ అయిన వారి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారి వరకు అర్హులు. ఈ స్కీమ్లో భాగంగా ఇంటర్న్షిప్ కింద వివిధ అంశాల్లో స్కిల్స్ పెంచుకునేందుకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. 6 నెలల ఇంటర్న్షిప్ కాలంలో అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.